మాతృదేవో భవ. ఫాల్గుణ మాసం 2025 సంవత్సరం, క్రోధినామ సంవత్సరమే తెలుగులో. వారికి ఇక ద్వాదశ రాశుల వారికి ఈ ఫాల్గుణ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులకి తావు లేదు. ఇంత ఉంటే ఇంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటీశ్వరుడైపోతావు, ఎవరా ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగేది ఇంతే, అలాంటి బడాయి కబుర్లు ఏమీ ఉండవు. శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే. అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపద వచ్చేస్తోంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి. ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్రారంభం చేశాము. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ అతిశయోక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక వంతు కాకుండా, ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు. ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరి చూసుకోవలసినటువంటిదే కానీ ఇదే జాతకం మాత్రం కానే కాదు. ఇది జాతకంలో ఒక చిన్న భాగం. ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక 15 నుండి 20% వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకుంటే సరిపోతుంది. ఇది జాతకం అని మాత్రం పొరపాటు పడవద్దండి. ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే. అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీన్ని తీసి పారేయవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా. అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి. ఇది కొన్ని కోట్ల మందికి, ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి, ప్రపంచ జనాభా 830 కోట్లలో 12 రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా 70 కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది. 70 కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి. అందుచేత మీ జాతకం రాయించుకోండి. మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది. అలా చేయించుకుని అప్పుడు దానికి అనుసంధానం చేసి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. ఇక్కడ ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసంలో కుంభరాశి వారికి ఈ ఫాల్గుణ మాసంలో గోచారం ఎలా ఉన్నది, వాటి వల్ల కలిగే ఫలితం ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకుందాము. అలాగే ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుగ్రహత కోసం ఏం చేయాలి అనేటటువంటి సశాస్త్రీయ పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి జన్మంలోని శని, అంటే ఇది ఏలినాటి శనిలోకి వస్తుంది. అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా రవి జన్మంలోను ద్వితీయంలోను సంచారం చేస్తూ ఉన్నారు. రవి యొక్క సంచారము జన్మంలోను ద్వితీయంలోనూ కూడా అనుకూలమైన పరిస్థితులు ఇవ్వదండి. జన్మల్లో ఉన్నప్పుడు కొంచెం అనారోగ్య సమస్యలు, ద్వితీయ స్థానంలో సంచారం అంటే మీన రాశిలో సంచారం చేసేటప్పుడు ఈ కుంభరాశి వారికి కొంచెం కుటుంబపరమైనటువంటి పిల్లలకు కావచ్చు, భార్యకు కావచ్చు అనారోగ్యాలు కావచ్చు, అలాగే ధన విషయంలో కొంచెం ఇబ్బందులు పడవచ్చు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా రవి వల్ల కలుగుతాయండి. ద్వితీయంలో రాహు వల్ల కూడా ఇవే పరిస్థితులు వస్తాయండి. ధనానికి ఇబ్బంది కలగటము, మాటలో తొందరపాటుతనము, కోపం ఎక్కువగా రావటము, అలాగే బల్లులు, దోవలు, చీమలు, ఇట్లాంటి విష పురుగుల వలన, తేళ్లు, జర్లు ఇట్లాంటి వాటి వల్ల కొంచెం విష పురుగుల వలన ఇబ్బందులు కలిగే అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. అలాగే శుక్రగ్రహం యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 1-2 రోజుల పాటు ద్వితీయ స్థానంలోను, తదుపరి జన్మంలోను, ఈ 2 రాశుల్లో ఎక్కడున్నా కూడా శుక్రుడు మనకి ఈ కుంభరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఇస్తూ ఉన్నాడు. ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆ బుధుడు కూడా 15 రోజులు జన్మంలోను, ఒక 15 రోజులు ద్వితీయంలో సంచరించేటటువంటి 15 రోజుల్లో బుధుడు కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. శుక్రుడు ఇంచుమించుగా నెలంతా అనుకోండి 28 రోజులు కాబట్టి ఒక 2 రోజులు తీసేస్తే మనకి 28 రోజులు శుక్రుడు పూర్తి ఫలితాన్ని ఇస్తే బుధుడు సగం ఫలితాన్ని మనం ఇస్తున్నాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే చతుర్థంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. చతుర్థంలో గురువు యొక్క సంచారం సుఫలితాలు ఇవ్వజాలదండి. కుజుని యొక్క ఇక్కడ దీనివల్ల ఏంటంటే గృహానికి సంబంధించి ఇల్లు రిపేర్లు కావచ్చు, అమ్మడం కావచ్చు, కొనడం కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి అనుకూలమైన కాలంగా కాదు గురువు యొక్క సంచారం వల్ల. ఇకపోతే పంచమ షష్టమ స్థానాలలో
సంచారం, కుజుని యొక్క సంచారం జరుగుతోంది. షష్టమ స్థానంలో 3 రోజులే ఉన్నారు. అనుకూలమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ ఎక్కువ రోజులు పంచమంలో ఉన్నారు కాబట్టి కుజుడు, ఆయన ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైన సుఫలితాలు ఇవ్వజాలరండి అక్కడ. సంతానం మీద కొంచెం ప్రభావం చూపిస్తుంటుంది. పిల్లలకి దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంటుంది. గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. ఆటల మీద శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఐదో స్థానంలోను వస్తాయి ఫలితాలు. ఇక పోయినట్టయితే అష్టమ స్థానంలో కేతు సంచారం. అష్టమ స్థానంలో కేతు సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండవండి. ఎక్కడో ఆప్తులకి, లేకపోతే ఎవరో హఠాన్ మరణాలు, దుర్వార్తలు వినటము, లేకపోతే పెద్ద కష్టం కలగటము, ధన నష్టం కలగటము, అలాగే అపకీర్తి, కొన్ని కొన్ని సందర్భాలలో పరాభవం పొందేటువంటి అవకాశం కూడా మనకి కేతు వల్ల, అష్టమ సంచారం వల్ల కలుగుతూ ఉన్నది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుంభరాశి వారికి కలుగుతూ ఉన్నాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ కుంభరాశి వారికి ఇక్కడ మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కుంభరాశి వారికి బుధ, శుక్ర, కుజ 2 రోజులు అనుకోండి. 2 గ్రహాలు మాత్రం మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఇస్తూ ఉన్నాయి. ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి కొంచెం చేసేటటువంటి ఖర్చు ప్రతి పైసా కూడా ఆచితూచి ఖర్చు పెట్టండి. మాట్లాడే మాటను కూడా అదుపాజల్లో పెట్టుకోండి. ఎవరికి మీరు ఏదో ఎవరో మిత్రుడు కదా అని చెప్పి సహాయం చేయాలని చెప్పేసి ముందుకు ఉరికేసి అక్కడ హామీ సంతకాలు అవి పెట్టవద్దండి. ఈ రోజుల్లో మిత్రులంటూ ఎవరూ లేరండి. అందరూ స్వార్థపరులే. సమయం కోసం వేసి చూసేటటువంటి వాళ్ళే. ఇప్పుడు ఏ ఒక్క మనిషి కాదండి పూర్వకాలంలాగా. ఇప్పుడేంటే పైకి కనిపించే మనిషి వేరు, లోపల ఒక అపరిచితుడు ఉంటాడు ప్రతి వాడికి. వాడు సమయం దొరికిందా బయటకు వస్తాడు, మన పీక దాకా ముంచేసి పోతాడు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. గ్రహాలు ఎక్కువ అనుకూలత లేవు కాబట్టి, ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండటం చాలా మంచిదని నా సలహా. అయితే కొన్ని గ్రహాలు ఎక్కువగా ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మీరు నవగ్రహ మంత్రాల్లో బీజాక్షర మంత్రాలు కానీ లేదా శ్లోకాలు కానీ చదువుకోండి. వీలుంటే ఈ నెల రోజులు గుడికి వెళ్ళి ప్రదర్శన మీకు వీలు ఉన్నప్పుడే, రెగ్యులర్ అని కూడా చెప్పలేము. రోజు మాత్రం 2 నిమిషాలు ఇంట్లో పూజ చేసుకున్నట్టు చదువుకోండి. వీలుంటే తప్పకుండా గుడికి వెళ్ళండి, నవగ్రహ ప్రదర్శన చేయండి. తదనంతరం ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన దేవతలు ఎవరైతే ఉన్నారో వారి దర్శనం కూడా చేసుకుని, అలాగే వీలుంటే సంకటహర చతుర్థి ఆ పూజలో కూడా పాల్గొండి. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్. ఖర్చు చేసిన తర్వాత అనవసరంగా కొన్నామని బాధపడటం వల్ల నాట్ రిటర్న్ అని చెప్పేసి వాడు సరుకు ఇచ్చినప్పుడు పెట్టేస్తూ ఉంటాడు. బోర్డు పెట్టేస్తాడు, నాట్ రిటర్న్, మళ్ళీ ఇటు బస్సులో రిటర్న్ తీసుకోమని చెప్పేసి. అంచేత అలాంటివి ఏం కాకుండా ప్రతి పైసా కూడా ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. మాట్లాడే మాట కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఆచితూచి ముందు ఆలోచించి మాట్లాడితే చాలా మంచిది. మొత్తం మీద వీరు మాత్రం చెప్పొచ్చేది ఏంటంటే, ఈ నెలలో మీకు ఏ రోజు వీలైతే, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నవగ్రహాలు ఉన్న దగ్గరికి వెళ్ళండి. నవధాన్యాలు తీసుకోండి. తీసుకుని ఓ రూ. 10కో, రూ. 20కో ఎంతో కొంత తీసుకొని నవగ్రహాల పాదాల దగ్గర వేయండి. వేసినట్టయితే ఇది వీళ్ళకి కూడా ఏలినాటి శని ఉన్నది. మీన రాశి వారికి కూడా వీలుంటే అక్కడ చిన్న కొద్దిగా నువ్వుల నూనె కూడా తీసుకోండి. ఆయన శివుని ఇదే మన శనీశ్వరుని యొక్క విగ్రహం మీద నూనె తైలంతో అభిషేకం చేయండి. 9 సార్లు తిరగండి. తదుపరి గుళ్ళో ఉన్నటువంటి ప్రధాన దేవత ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాన దేవతను దర్శనం చేసుకోండి. మీ బాధలన్నీ దేవుడికి మొరపెట్టుకోండి. మీ బాధలు ఎవరికి చెప్పవద్దండి. దేవుడికి తప్పితే, దేవుడి చెప్తే తీరుస్తాడు, వీళ్ళకి చెప్తే అపహాస్యం చేస్తారు. అందుచేత మీ బాధలు ఏమైనా ఉంటే దేవుడికే మొరపెట్టుకోండి. ఇంకెవరి దగ్గర అక్కర్లేదు. ఈ విధమైనటువంటి పరిష్కారాలు చేయండి. అలాగే సంకటహర చతుర్థి ఒకటి వస్తున్నది కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజు కూడా మీకు మీ కష్టాన్ని తొలగించడానికి కొంత ఆ గణపతి కూడా మీకు సహాయపడతాడు. ఈ ఈ చిన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయినా మీరేం కంగారు పడక్కర్లేదండి. ఇది కేవలం గోచారం మాత్రమే. ఒక నెల రోజులు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకం గనక బలంగా ఉంటే ఈ గోచార ఫలితం మిమ్మల్ని ఈ ఏమి చేయదండి. చాలా తక్కువ ఫలితం, చాలా తక్కువ ప్రభావం చూపిస్తుంది మీ మీద. అంచేత ఏం కంగారు పడాల్సిన పని లేదు. మా దగ్గర కూడా కింద మా నెంబర్ స్క్రోల్ అవుతోందండి. పూర్తి జాతకాన్ని రాయించుకోండి. దానికి ఈ గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకోండి. చేసుకున్నట్టయితే ఖచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. శుభం.